దేశంలో యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. కానీ సత్యసాయి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దేశానికి స్ఫూర్తిదాయకమని సినీ నటుడు సుమన్ అన్నారు. పేద మధ్యతరగతి అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న సత్యసాయి ప్రశాంతినికేతన్ సేవలు మరువలేమని సినీ నటుడు సుమన్ చెప్పారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతినికేతన్ మహిళా కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ ఈ కళాశాలలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు మన దేశ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ మంచి న్యూట్రిషన్ ఆహార పదార్థాలు అందిస్తున్నారు. అలాగే సత్యసాయి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత విద్య, పిల్లలకు ఉచిత గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. రోజు రోజుకు దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వారు రక్షణగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాలి. దేశాన్ని ప్రజలందరినీ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు దేశ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు. దేశంలో ఉన్న అనాథ పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తూ సేవలందిస్తున్న ఇలాంటి ట్రస్టులకు మనవంతు సహాయం చేయాలని సుమన్ పిలుపునిచ్చారు. ఇన్స్పిరేషన్ భారతంలో ఈరోజు ఎంటైర్ ఇండియాలో మహిళలకి ఇది రావాలి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇది ఉన్నా, ఎవరో ఎక్కడో ఉన్నారు, ఇలాంటి సంస్థలకి మీ ద్వారా పబ్లిసిటీ రావాలి. అంటే పబ్లిసిటీ రెండు విషయాలు. ఒకటి, ఇలాంటి పిల్లలు ఇక్కడికి రావచ్చు, చదవచ్చు, జీవితంలో పైకి రావచ్చు. అదే మరి ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారండి. మీకు తెలుసు, పెళ్ళిళ్ళకి ఎన్నో కోట్లు వేస్ట్ అవుతున్నాయి. ఖర్చు కాదు, వేస్ట్ అవుతున్నాయి. ఆ వేస్ట్ అవుతున్న డబ్బులు అందాక మేడం గారు చెప్పారు, ఒక స్టూడెంట్కైనా మీరు ఇస్తే మేము చూసుకుంటాం, వీలైతే 10 అని అంటున్నారు. సో దయచేసి మీరు డొనేషన్ ఇస్తే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, మా అమ్మగారు కూడా ఒక కాలేజీ ప్రిన్సిపల్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, కానీ మా అమ్మగారు పేద పిల్లలకి, ముఖ్యంగా బాగా చదువుతున్న వాళ్ళు, పేద పిల్లలంటే ఇంజిన్ డ్రైవర్ కూతురు, రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు, మెకానిక్ కూతురు, ఎలక్ట్రీషియన్ కూతురు, వెల్డర్ కూతురు మా ఇంటికి వచ్చి సండే ట్యూషన్ తీసుకున్నాం. డబ్బు ఆవిడ ఫ్రీగా. ఇది కాగా మళ్ళీ శాలరీ నుంచి వాళ్ళకి ఏదైనా ఫీజు ఉంటే కొన్నిసార్లు యాజిటీస్ ఆ బ్రౌన్ కవర్ అలాగే వెళ్ళిపోయేది. ఇంటికి వచ్చి మా తండ్రి గారు శాలరీతో మేము గడిపాం. నాకు చిన్నప్పుడు నాకు చాలా కోపం. ఒక నెల నాకు మంచి ఫుడ్ ఉంటుంది, ఒక నెల కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే, లేదు నీకు నెక్స్ట్ మంత్ చెప్పి ఇట్లా చేసేవారు. అప్పుడు నాకు అర్థం కాదు, నీకు ఆ మంచి ఆశీర్వాదాలు నీకు వస్తాయి, భగవంతుడు ఉన్నారు, అది ఇది అని చెప్తే. అంటే చిన్న వయసు కదా, గొడవ చేసేవాడు. ఎక్కడ భగవంతుడు, ఎక్కడ ఉన్నారు, ఫోటోల్లో ఉన్నారా, విగ్రహాలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, నాకెందుకు ఇలా జరుగుతుంది అని చేస్తే పాపం అప్పులు చేసి నగలు తాకట్టు పెట్టి నాకు మంచి చదువు రావాలని చెప్పి అక్కడ 1st to 5th చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి ఒక క్రిస్టియన్ దీంట్లో నాకు చదివించి 6వ క్లాస్ నుంచి కళాక్షేత్ర అని చెప్పి ఒక మ్యూజిక్ డాన్స్ స్కూల్, అంటే స్కూలే దాంతోపాటు మ్యూజిక్ డాన్స్ స్కూల్ అక్కడే పెట్టారు. అక్కడే సినిమాలో జాయిన్ అవుతాం తెలిసి ఉంటే డాన్స్, మ్యూజిక్ అన్నీ నేర్చుకున్నాను, కానీ తెలియదు. అక్కడ మిస్ అయిపోయింది. దాని తర్వాత కాలేజ్ వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చి నాకు మార్షల్ ఆర్ట్స్ నాకు నేర్చుకోవాలని చెప్పి నేర్పించి, ఆ మార్షల్ ఆర్ట్ అప్పుడు ఎందుకురా 11 సంవత్సరాలు అప్పుడు ఎందుకురా అనుకున్నాను. తర్వాత జీవితంలో ఎంతో పనికి వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడాలి, ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. నువ్వు ఇండిపెండెంట్గా ఫైట్ చేయాలి, ఇండిపెండెంట్గా నువ్వు రావాలి. నీ పేరు వెనకాల తల్లిదండ్రుల పేరు కాదు, నీ పేరు ఉండాలి అక్కడ అని చెప్పిన మా తల్లిదండ్రులు. జనరల్గా ఏంటంటే ఫాదర్స్ నేమ్ వస్తుంది వెనకాల, బట్ మా ఫాదర్ మదర్ అలా చెప్పాల. నీ పేరు వెనకాల మా పేరు వద్దు, నీ పేరు ఉండాలి, నువ్వు సాధించుకోవాలి ఆ పేరుని చెప్పి ఆ విధంగా ట్రైన్ చేయడం బట్టి ఈరోజు ఎన్నో కష్టాలు మీకు తెలుసు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హర్డిల్స్ అన్నీ ఫేస్ చేసుకొని ఈరోజు అంటే మా అభిమానుల ఆశీర్వాదాలతో, నా తల్లిదండ్రులే వాళ్ళే నాకు దేవుళ్ళు, వాళ్ళ ఆశీర్వాదాలతో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇంత ఒక లెవెల్కి వచ్చాను. నా లెవెల్ ఇది నాకు చాలా గొప్ప విషయం. నేను ఎవరితో కంపేర్ చేయట్లేదు. నువ్వు నంబర్ 1 అయి ఉండాలి, నంబర్ వద్దు. నంబర్ లేనిది పదవి నాకు శాశ్వతంగా ఉన్న పదవి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు వచ్చి ఆశీర్వదించారు. భక్తి లేని వాడికి ఒక దేవుడు వచ్చి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర రాముడు వేషం, సత్యనారాయణ స్వామి వేషం. ఈరోజు నేను బయటికి వెళ్తే హిందీ సినిమా ఒకటి చేశాను, శివాజీ ది బాస్లో విలన్గా చేశాను. ఆ విలన్గా చేసిన దానికి నాకు అభిమానులు ఉన్నారు. సో ఇదన్నీ ఏంటంటే నాకు ఒక విచిత్రం, మిరాకిల్. భగవంతుడు 750 సినిమాలు దాటేశాను. 100 సినిమాలు తెలుగులో హీరో, 50 సినిమాలు తమిళ్లో హీరో చేశాను. 70 సినిమాలు 175 సినిమాలు హీరోగా వితౌట్ ఎనీ సపోర్ట్ వేరే లాంగ్వేజ్లో చేశాను, ఒక లాంగ్వేజ్ కాదు. దాని తర్వాత ఇది ఎట్లా వచ్చింది, ఎట్లా తల్లిదండ్రులు మా గురువుల ఆశీర్వాదంతో ఆ భగవంతుడు తలుచుకొని నాలాంటి వాడిని సృష్టించి అన్నమయ్యలో వెంకటేశ్వర క్యారెక్టర్ కావాలి. ఎట్లా వెంకటేశ్వర స్వామి ఆయన పాటలు
కీర్తనాలకి అన్నమయ్యని పుట్టించాడో అట్లా నేను అనుకోవడం, నన్ను పుట్టించి నన్ను ఈ సినిమా చేయమని చెప్పి, భగవంతుడి సినిమాలు చేయమని చెప్పి నాకు తమిళనాడు నుంచి ఇలా వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తానండి, నేర్చుకోండి. ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ లేదు, కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అన్ని ఊరి నుంచి వాళ్ళు పాపం అలాంటి పేద పిల్లల్ని, ముఖ్యంగా ఇలాంటి తండ్రి వదిలేసిన పిల్లల్ని, అంటే ఒక కుటుంబంలో 3 అమ్మాయిలు పుట్టిన తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి? ఆ పిల్లలు కదా మళ్ళీ చదివి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాలి. నిజంగా చాలా గొప్ప విషయం. వీళ్ళ ఫ్యామిలీస్కి తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మనం వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. మీ ఏరియాలో ఉంటుంది, కనీసం మీ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వచ్చి చూడమని చెప్పండి. ఏదో చెక్ ఇచ్చి అలా పడేయడం కాదు, రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి. వాళ్ళు చేస్తున్న సర్వీస్. అండ్ పక్కనే సంజీవిని హాస్పిటల్ వస్తుందండి, ఇందాక చెప్పాను. ఆ శ్రీనివాస్ గారు మా అంకులే, ఆయన చేస్తున్నారు. చాలా చోట్ల చేస్తున్నారు. ఇక్కడే చేసిన విషయం నాకు చెప్పలే, అంటే ఆయన కలిసి చాలా అయిపోయింది. ఆయన అన్నీ ఫ్రీయే, మ్యాక్సిమం ఫ్రీ. పిల్లలకి నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో చైల్డ్ హార్ట్కి అని ఆయన స్పెషల్ రూమ్ పెట్టి నేనే ఓపెన్ చేశాను. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఫ్రీ 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 గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు కాదు, ఇది ఫ్రీ అన్న దానికి చాలా వాల్యూ ఉంది. ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో డబ్బు చేసుకుంటారు, కానీ వీళ్ళు ఫ్రీగా చేస్తాం. చాలా కష్టం. అలాంటి వాళ్ళు మన ప్రజలు సపోర్ట్ చేయాలి, మన ప్రభుత్వం వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడం కాదు, ప్రభుత్వానికి విషయం తెలిస్తే ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేయాలి. చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు, ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు. కాబట్టి ఈరోజు వచ్చానండి. ఈ క్యాంపస్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ చోటు అతి త్వరలో చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్, మెడికేషన్, న్యూట్రిషన్ సెంటర్ అవ్వాలి. ఆ ఒక ఫీలింగ్, మన భారతీయులు అన్న ఒక ఫీలింగ్ ఇక్కడి నుంచి అన్ని చోటుకి వెళ్ళాలి, అందరికీ ఆ మెసేజ్ వెళ్ళాలి. ఏదేదో వినేసి ఏదేదో ఫీలింగ్ కాదు, మనంతా ఒకటే. ఈరోజు భారతదేశం చుట్టూ గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, ఇజ్రాయెల్, గజా, కింద శ్రీలంక, మొత్తం చుట్టూ జరుగుతుంటే మనందరినీ కాపాడేది సైనికులు. ఆ సైనికులకి మనం నమస్కారం పెట్టాలి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మన పిల్లలు ఇలాంటివన్నీ భద్రత ఉందంటే వాళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేయడం వల్ల, వాళ్ళ లైఫ్ అక్కడ బలిదానం చేయడం వల్ల, వాళ్ళ కుటుంబాలు బలిదానం చేయడం వల్ల మనందరం నవ్వుతున్నాం, హ్యాపీగా పబ్కి, క్లబ్కి వెళ్తున్నాం. అది మనం మర్చిపోకూడదు. అలాగే పోలీసు వాళ్ళు వాళ్ళకి అదే మాదిరిగా ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏ నిమిషానికి ఎవడో వస్తాడు, ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్స్, నర్సెస్, డాక్టర్స్ కరోనా టైంలో మనకు సంబంధం లేదు, బంధువు కాదు, ఫ్యాన్ కాదు, ఫ్రెండ్ కాదు, మతం కులం ఏమీ చూడకుండా భయంకరమైన కేసు ఉన్నప్పుడు ఏదో కిట్టు వేసుకొని వెళ్ళారు, కిట్టు వేసిన వాళ్ళు కూడా చనిపోయారు. ఆయన ఆ ఒక ప్రొఫెషన్లో వాళ్ళు కంటిన్యూ అవుతారు. వాళ్ళకి నమస్కారం పెట్టాలి. చివరికి వీళ్ళందరూ బ్రతకడానికి, మనందరూ బ్రతకడానికి, మీరు బ్రతకడానికి రైతులు ఆ టైంలో వెళ్ళి అసలు కర్చీఫ్ కట్టుకొని, కొందరు కర్చీఫ్ లేకుండా మనం వెళ్ళి చేయకపోతే ప్రజలు